హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో పులిహోర అండి. అంటే మ్యాంగో రైస్ అన్నమాట. మనము చింతపండుతో చేసే పులిహోర ఎంత ప్రత్యేకమో, అలాగే నిమ్మకాయతో చేసే పులిహోర ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ఈ మామిడికాయతో చేసే పులిహోర అంత ప్రత్యేకంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట, అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ పచ్చి మామిడికాయతో చేసే పులిహోర అంటే మ్యాంగో రైస్ని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మ్యాంగో రైస్ కోసం ఈ విధంగా రైస్ని నేను ఉడికించి పెట్టుకున్నానండి. ఈ రైస్ అనేది ఎప్పుడు ఇలా ఉండాలన్నమాట, అంటే పొడిపుల్లాడుతూ ఉండాలన్నమాట. మన పొడిపుల్లాడుతూ ఉంటేనే బాగుంటుంది. నేను ఈ రైస్ క్వాంటిటీకి గాను ఒక మీడియం సైజు మ్యాంగో తీసుకున్నాను, పచ్చి మ్యాంగో. ఈ మ్యాంగో వచ్చేసి పైన పీల్ తీసేయాలన్నమాట. ఈ విధంగా పీల్ తీసేసుకొని ఇప్పుడు ఈ మ్యాంగోని మనము తురుముకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుని చేసుకోవచ్చా డౌట్ రావచ్చు. లేదండి, మ్యాంగోని ఎప్పుడైనా ఈ విధంగా మ్యాంగో పులిహోరకి ఈ విధంగా తురుముకుంటేనే మనకు బాగుంటుంది మ్యాంగో రైస్. చూడండి, ఈ విధంగా తురుముకోవాలన్నమాట. నేనైతే మొత్తంగా తురుముకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ మ్యాంగో అంతా పులుపు అనిపించలేదండి. అందుకే నేను మొత్తంగా తీసుకుంటున్నాను. మీరు తీసుకున్న మ్యాంగోని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, నేను మొత్తంగా ఈ విధంగా తురుము పెట్టుకున్నాను అనమాట. ఇలా తురుముకున్న ఈ మ్యాంగో తురుముని ఈ విధంగా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత నేను వచ్చేసి ఒక 50 గ్రామ్ వేరుశనగ పప్పులు అంటే పీనట్స్ వేసుకుంటున్నాను. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే పీనట్స్ మాత్రమే వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రై అయిన ఈ పీనట్స్ని ఇప్పుడు మనము ఒక బౌల్లో షిఫ్ట్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా మొత్తంగా ఈ బౌల్లో షిఫ్ట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 1-1.5 గంట ఆయిల్ పడుతుందండి. మ్యాంగో రైస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక 3-4 రెడ్ చిల్లీ కూడా వేసేసుకొని ఈ రెడ్ చిల్లీ లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 5-6 గ్రీన్ చిల్లీని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఒక 4 కరివేపాకు రమ్మలు కూడా వేసుకుందాం. కరివేపాకు రమ్మలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మ్యాంగో రైస్కు. అలాగే ఒక కొంచెము ఇవి కూడా వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది వేసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు అండి. నేను స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటాను అనమాట. ఈ పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం తురుము పెట్టుకున్నాం కదా మ్యాంగో తురుము దీంట్లో వేసేసుకుందాం. కొంచెం పక్కన పెట్టుకోవాలండి, మొత్తంగా వేసుకోకూడదు. చూడండి, ఇవి కొంచెం తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఎందుకు తీసి పెట్టుకోవాలి మరలా నేను చెప్తానమాట. ఇప్పుడు ఈ మ్యాంగోలో తురుములో వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. హెవీగా ఫ్రై చేసుకోకూడదు, మ్యాంగో బేగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం మ్యాంగో రైస్ని కలుపుకుందాం పదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి ఆరబెట్టుకున్న రైస్లో ఇప్పుడు మనము ఫ్రై చేసుకుని ఈ మ్యాంగో తురుము కూడా వేసేసుకుందాం. నాకైతే పులుపు కరెక్ట్గా సరిపోయిందండి ఈ క్వాంటిటీ నాకైతే. ఇప్పుడు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ పీనట్స్, ఆ పీనట్స్ కూడా వేసేసుకుందాం. అలాగే తురుము పెట్టుకున్న మ్యాంగో తురుము కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మ్యాంగో తురుము కూడా వేసుకుందాం. ఈ విధంగా వేసుకోవడం వల్ల, పచ్చి మ్యాంగో తురుము వేసుకోవడం వల్ల మనం రైస్ తింటున్నప్పుడు ఈ మ్యాంగో తురుము పంటి కింద పడినప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. మ్యాంగో వాసన ఎంత బాగుంటుందంటే ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకుందాం మొత్తంగా. ఈ మ్యాంగో తురుము బాగా కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, మన మ్యాంగో రైస్ రెడీ అయిపోయిందనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మనకి చింతపండుతో చేసే పులిహోర అలాగే నిమ్మకాయతో చేసే పులిహోర కంటే ఈ మామిడికాయతో చేసే పులిహోరని భలే ఎంజాయ్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉందన్నమాట. చాలా బాగా వచ్చిందండి. నాకైతే పులుపు కరెక్ట్గా, కారము కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత తింటుంటే
వరేవా అనాల్సింది. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. మనకి సమ్మర్లో ఈ మామిడికాయ చాలా అందుబాటులో ఉంటుంది కాబట్టి మామిడికాయతో మనం ఎన్నెన్నో డిష్లు రెడీ చేస్తాం కదా. ఒక్కసారి ఈ పచ్చి మామిడికాయతో ఈ విధంగా మ్యాంగో పులిహోర ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. అంతే ఫ్రెండ్స్, మన మ్యాంగో రైస్ రెడీ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మ్యాంగో రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.